90,000 తమన్ గారు ఇచ్చిన 90,000 నాకిండు. ఎవరు? వైజాగ్ సత్య. అయితే నేను డబ్బులు అడిగితే నా మీదే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిండు ఆ పోలీసు వాళ్ళు. అయినా మళ్ళా వైజాగ్ సత్యతోనే ఉంటావు కదా బాబాయ్ నువ్వు? బాబాయ్ ఎక్కడ పొడగొట్టుకున్నామో అక్కడే ఎత్తుకులు ఆడుకోవాలి. గాడ పొట్టుకోటి ఎత్తుకులాడితే చూస్తా అది నా తత్వం. మళ్ళా మంచిగా ఉంటావు. వాళ్ళతో ఎందుకు తిరుగుతా ఎరికైనా నా డబ్బులు నాకు కావాలా, అది నా కష్టం. నెవర్ 10,000 నాకు వచ్చినాయి. ₹1,00,000 వచ్చినాయని చెప్తున్నాడు. 10,000 ₹1,00,000 ఇచ్చిందని చెప్పింది కదా బాబు. ఏమన్నా నేను అనేదేనండి, ₹1,00,000 ఇచ్చిండు నాకు కాదు, వానికి వైజాగ్ సత్యకు. నాకు 10,000 ఇచ్చిండు. 5,000 తమన్ గారు ఇచ్చిండు, ఎస్ఎస్ తమన్. 5,000 ఈయన తెచ్చి తీసుకొచ్చి ఇచ్చిండు. 95,000 నాకిండు. ₹1,00,000 ఇస్తే ఏం మనిషివిరా? 10,000 వచ్చింది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, నాకు వచ్చినాయి 10,000. ఇది వైజాగ్ సత్తా తెలుస్తుంది, వాళ్ళు వస్తారు. అప్పుడు ఇంత ఇచ్చినాను ఎవడు ఇయ్యాడు, ఎవడు ఇయ్యాడయ్యా. ఇగో ఈ మైక్ ఎవరిది? నాకెవ్వరు ఇయ్యరు. ఏమంటావు? నన్ను కొరికేటోళ్ళే కానీ నాకు ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. కూర్చుని ఎందుకు మడత పడతారు బాయ్? నువ్వు కూర్చోక ఎందుకు మడత పడతావు? మెంటలా నువ్వే అన్నావు మడత పెట్టి. ఇప్పుడు ఆ బట్టి పెట్టరా బాయ్, నీ కూర్చి మడత పెట్టి. మళ్ళీ కుంపు కరాటీ వద్దు వద్దు అంటే గాడుకుంటే భయపడతాడు. అది సినిమాలా మరి ఏమన్నా ఇచ్చిండా? సున్నిగాడికి ఇచ్చిండ దొంగ నా కొడుకు ఇచ్చిండు నీకు. 10,000 ఇచ్చిండు తమన్. మరి 10,000 డైలాగ్ అమ్మినా ఆ మాట? నీకు అభిమానం ఉంటే దండే నమ్మేసి ఎవడితాను, కానీ నాకు నచ్చలే. ఎవరు నువ్వు ఎవడంటాను? వీడియో ఫేమ్ ఇది. ఈ కుర్చీ ఎవరికి దండం పెట్టాడు. ఎన్ని కోట్లు నాకున్నా, నేను ఎంత ఎత్తులో ఉన్నా, జనం అంతా నా ఎంటబడి జైలు పలుకుతూ ఉన్నా, అన్న మంచి అమ్మ లేదు, ప్రేమ చేసి తెలియలేదు. ఆయన కింగ్ ఎవరు? ఎవరు? నువ్వే. కత్తి 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 సౌండ్ అయిపోయా. నేను ఏం చెప్పాను? అయితే అవునా బాబా? ఇగో ఎన్ని కోట్లు నాకున్నా, నేను ఎంత ఎక్కువ ఉన్నా, జనమంతా నా ఎంటబడి జైలు కత్తి వీడియో తీసి చేస్తాను. చెబుతా నీకు ఇంత కథ, ఎప్పుడు ఎవరు విని కథ, కాలం లేచిన సత్య కథ. కంటిలో నీళ్లు లేకున్నా, కడుపులో ఆకలి లేకున్నా, కన్న తల్లి కలుసుకున్న భార్యను కలకాలం చెబుతా. మీరు ఈ దశ విషయం అది. చెబుతా నీకు ఇంత కథ, ఎప్పుడు ఎవరు వినని కథ, కాలం లేచిన కచ్చ కథ. బాగానే నీకు చెప్పేది ఒకటి. అలాగేం చెప్పాలి చెప్పనా? అదంటారు ఇదే ఆనంద్ తెచ్చావు. పిల్లలు మీ అందరికి చెప్పేది ఒకటే, మీ పెళ్లి అయినాయో కాలేదు. అంటే కావాలి తట లవ్ మ్యారేజ్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. లవ్ మ్యారేజ్ కరెక్ట్ నేను చెప్తాను. ఎందుకే దాంతో మరి 14 తారీనాడు లవర్ డే ఎందుకు రాసినాడు? ఇక్కడనే ఇక్కడనే లవ్ చేస్తే చెప్పు. కంటికి రెప్పలా కాపాడుతున్నా. ఇప్పుడు రియల్ బండా చూసా. మైండ్ అంతా వీడియో మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే నీ భార్య నువ్వు అన్నది కను రెప్పల చాటునా నిన్ను కాపాడుకున్నా. ఎవరి మీ భార్య కాపాడుకున్నావు లేదా? నువ్వేమన్నావు? కను రెప్పల చాటునా నిన్ను కాపాడుకున్నా. అంటే రామ్ చరణ్
50,000 కోట్ల లక్ష కోట్లు కావాలా కావాలా లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఇదిగో తాత తాత ఇడు చూడు ఏమన్నాడు లవ్ మ్యారేజ్ అంట వీడికి కావాలంట వీడికంట వీడికి ఒకటి బాగిన బాబా కావాలంట వీడికి వేసుకోండి. నీకు ఇక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఎవరుంటారా నీ ఫ్రెండ్? ఉన్నారు, ఒక్కరి దగ్గర ఉన్నారు. ఎవరు రారు. రేపు నీకు ఏదైనా ఆపత్తి వస్తే నా అనుభవంతో చెప్తున్నా. నేను ఎన్ని కష్టాలు పడ్డానో నాకు ఎరక. వైన్స్, బార్, హోటల్, రిక్షా, సైకిల్, సెంట్రింగ్ పని సర్వస్వం చేసి నా భార్య పిల్లల్ని కాపాడుకున్నా. 3 కొడుకులు 1 బిడ్డ. కానీ నాకు మెసేజ్ చెప్పనా? ఇప్పుడు ఆ పిక్చర్ వస్తున్నాడు, అది మన అన్న దాంట్లో జనానికి ఏం మెసేజ్ ఇస్తావు అనుకుంటున్నావు? ఎవరు మన ఆయన పేరే ఉండగా అల్లు గౌతమ్ పట్టు పట్టు మాట్లాడా వీళ్ళకి ఏం మాట్లాడేటప్పుడు చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు రాకపోతే మనిషి భవిత పెద్ద సున్నా. సాగర గర్భాలలో జయించింది చదువు, అంతరిక్ష రహస్యాల వాళ్ళకి చెప్పాలి. నువ్వు వీడొక మెంటల్ గాడు. ఎవరా కొడుకు నువ్వు మెట్రో ఏం చెప్తాను? వాళ్ళకు ఏం చెప్తావు చెప్పు. నువ్వు లవ్ మ్యారేజ్ అది ఇష్టం, ఆయన లవ్ చేసుకుంటాడు. నువ్వు ఎవరు రారు ఏడికి రేపు ఎవరు రారు. ఏదైనా బాధ వచ్చిందనుకో అరేంజ్మెంట్ మ్యారేజ్ చేసుకున్నా రారు. వస్తారు, రాదు రాదు వస్తారు. నాది నాది అనుకున్నది నీది కాదురా, నువ్వు రాయన్నది ఒకనాటికి కొడుకులతో చాటురా. మీరు తెలిసి వైఎస్ఆర్సీపీ వాళ్ళ నాన్న పేరు పెట్టుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయన పాదయాత్ర గిజరత్తులు చేశాడు. చేసి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యా లేదా? అలాగనే ఇప్పుడు అన్న లోకేష్ ను ముఖ్యమంత్రికి అమ్మన్న పార్టీ పెట్టి అమ్మాలి సార్ జగన్ గారు దాని మీద విమర్శించే చంద్రబాబు నాయుడు అక్కడ 11 గంటలకు వచ్చారు. 11 గంటలకు వచ్చారు. 11 వెళ్ళిపోయారు. అంతే మరి. ఈయన 11 కదా. మొన్న ఏమన్నాడు లైలా పిక్చర్ లో ఆయన ఏమన్నాడు? ఆయన మనోడుండా ఇది పృథ్వీ ఆయన ఏమన్నాడు? పృథ్వీరాజు అందులోకి పోయినాయి అయిపోయినాయి 11 అన్నాడు. మేకలు మేకలు ఆయన ఏమన్నాడు? మళ్ళా విమర్శించాడు. నా సారీ అన్నాడా లేదా? పృథ్వీరాజు అన్నాడా? 30 years ఇండస్ట్రీ అని అడగలే. కట్టు కాదు ఎవరిది కట్టు కాదు. యాక్చువల్ గా చాలాసేపు మాట్లాడదు. వాళ్ళ కాలు కూర్చొని వచ్చేది ఎవరికి నీకేం కావాలి? ఏం కావాలా? ఏం వచ్చి మడత పెట్టుడు కావాలా? పొంగు మరదవ తీయడు. పొంగు వీడియో మెంటల్ గాడు. నీ ఫ్రెండ్ మరి ఓకే మేతరా ఒకటి బాగినండి బాబు. ఎందుకని మీ అభిమానానికి ఓ దండం. మధ్యలో ఉండాలి. నువ్వేంటి కదా మధ్యలో ఉండాలి. ఎలా దోస్తురు బాబాయ్ మీరు? 10 years ఫ్రెండ్స్. సిట్టింగ్ క్లాస్మేట్స్ నెవర్ జంటుగా దాన్ని ఏమంటారు? వీధి ఫ్రెండ్. ఒకటి బాగినండి బాబాయ్. గల్లీ టవరేనా? మనదేనా? మన గల్లీ టవరేనా? వీడియో గల్లీ. ఒకటి బాగినండి. లవ్ మ్యారేజ్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. మ్యారేజ్ అయిపోయిందా? నీకేం కావాలా? అరేంజ్ మ్యారేజ్ కావాలా? పోయి అమ్మని అడుగు. పెద్ద మనుషులు మీరు ఉన్నారు కదా. ఏం కావాలి మీకు? ఒకటి బాగినండి బాబాయ్. నా అనుభవంతో చెప్తున్నా. లవ్ మ్యారేజ్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. అరేంజ్ మ్యారేజ్ అయితే ఫస్ట్ నైట్ లో ఉంటది. అరేంజ్ మ్యారేజ్ అయితే ఫస్ట్ నైట్ బెడ్ అరేంజ్ చేస్తారు. అరేంజ్ మ్యారేజ్ అయితే కట్నం ఇస్తారు. అది కాదు అన్న. లవ్ మ్యారేజ్ అయితే ఫస్ట్ నైట్ బెడ్ ఉండదు. అదే అరేంజ్ మ్యారేజ్ అయితే ఫస్ట్ నైట్ బెడ్ ఉంటది. పిల్లలతో ఫైనల్ గా ఏది పెట్టారు? అరేంజ్ మ్యారేజ్ ఇస్ ద బెస్ట్. అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. మంచి అయినా చెడైనా